ఒకప్పుడు దట్టమైన ఆకులు మరియు బలమైన కొమ్మలతో నిండిన ఒక పెద్ద అడవి ఉండేది. ఈ అడవికి సరిహద్దుల్లో ఒక చిన్న మరియు ప్రశాంతమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కొద్ది సంఖ్యలో ఇల్లు మరియు వ్యవసాయ భూములు ఉండేవి. గ్రామస్తులు తమ జీవనోపాధి కోసం వ్యవసాయం మరియు పశువుల పెంపకంపై ఆధారపడేవారు. పశువులతో గొర్రెలు మరియు మేకలు ముఖ్యమైనవి. ఆ మందలో కల్పన అనే ఒక ప్రత్యేకమైన మేక ఉండేది. ఆమె కేవలం అందమైనదే మాత్రమే కాదు, చాలా తెలివైనది కూడా. ఆమె శరీరం మృదువైన తెల్లని బొచ్చుతో కప్పబడి ఉండేది మరియు ఆమె కళ్ళు నల్లటి పూసల్లా మెరిసేవి. కల్పనకు ఒక చిన్న పిల్ల ఉండేది. ఇంకా పూర్తిగా ఎదగని లేత మేక పిల్ల కల్పన తన బిడ్డను అమితంగా ప్రేమించేది మరియు దాని క్షేమం కోసం ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉండేది. ప్రతిరోజు ఉదయం సూర్యుడు తూర్పున బంగారు కాంతులతో ఉదయించిన తర్వాత కల్పన తన పిల్ల కోసం తీయటి మరియు పండ్లు పచ్చని మేత అడవికి అంచుల నుంచి వెళ్ళేది. ఆమె తన బిడ్డను గ్రామంలో సురక్షితంగా వదిలి త్వరగా తిరిగి వస్తానని హామీ ఇచ్చేది. ఆ చిన్న మేక పిల్ల తన తల్లి కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉండేది. ఆ అడవిలో బలుడు అనే ఒక భయంకరమైన తోడేలు నివసించేది. బలుడు చాలా పెద్దగా మరియు బలమైనది. అతని కళ్ళు ఎర్రగా మండుతున్న నిప్పులా ఉండేవి మరియు అతని దంతాలు కత్తిలా పదునుగా ఉండేవి. బలుడు చాలా క్రూరుడు మరియు ఎప్పుడూ తీవ్రమైన ఆకలితో అలమటిస్తూ ఉండేవాడు. గ్రామంలోని బలహీనమైన గొర్రెలు మరియు మేకలు అతనికి ఎప్పుడూ వణుకుతూ ఉండేవి. బలుడు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మెరుపు వేగంతో దాడి చేసి వాటిని తన పదునైన దంతాలతో చీల్చి తినేవాడు. ఒకానొక రోజు ఆకాశం మేఘాలు లేకుండా స్పష్టంగా ఉన్న ఒక ప్రశాంతమైన ఉదయం కల్పన తన చిన్నారి మేకను గ్రామంలో ఒక కొట్టంలో ఒంటరిగా వదిలి ఆహారం కోసం అడవి అంచులకు బయలుదేరింది. ఆ రోజు అడవి చాలా నిశ్శబ్దంగా ఉంది. చెట్ల ఆకులు కూడా గాలికి కదలడం లేదు మరియు పక్షుల కిలకిలలు కూడా వినిపించట్లేదు. ఈ నిశ్శబ్దం కల్పనకు కొంచెం భయంగా అనిపించింది. ఒక తెలియని ముప్పు పొంచి ఉన్నట్లుగా ఆమె భావించింది. అయినా తన పిల్ల ఆకలితో ఉంటుందని త్వరగా గడ్డి మేసి సురక్షితంగా తిరిగి వెళ్ళాలని ఆమె తన మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. అదే సమయంలో బలుడు ఆ ప్రాంతంలో తన బలమైన కాళ్ళతో మెల్లగా నడుస్తూ ఆహారం కోసం వెతుకుతున్నాడు. అతని పొట్ట ఆకలి కోసం గుడగుడలాడుతూ ఉంది మరియు అతని కళ్ళు ఏదైనా కదిలే ఆహారం కోసం ఆతృతగా చుట్టూ తిరుగుతున్నాయి. దూరం నుండి అతనికి ఒక చిన్న మరియు భయంతో కూడిన ఒక మేక అరుపు వినిపించింది. వెంటనే తన పదునైన గోళ్లతో నేలను చీల్చుకుంటూ ఆ దిక్కుగా వేగంగా పరిగెత్తాడు. కల్పన ఒక చిన్న పచ్చని గడ్డితో నిండిన కొండపై నిలబడి తన తీపి నాలుకతో లేత గడ్డిని ఆస్వాదిస్తుంది. ఆమె చుట్టూ ఉన్న ప్రకృతి యొక్క అందాన్ని గమనించడంలో మునిగిపోయింది. బలుడు మెల్లగా ఆమెకే మాత్రం అనుమానం రాకుండా దట్టమైన పొదల నుండి మాటు వేశాడు. ఆమెను సమీపించాడు. అతని కదలికలు చాలా నిశ్శబ్దంగా ఉన్నాయి. ఒక ఆకు రాలిన శబ్దం కూడా వినిపించలేదు. కల్పన తన తల ఎత్తి చూడకముందే బలుడు తన బలమైన శరీరాన్ని ఉపయోగించి ఒక్కసారిగా ఆమె పైకి భీకరంగా దూకాడు. కల్పన ఊహించని దాడికి భయంతో పెద్దగా అరిచింది. ఆమె గొంతు నుండి బీతిల్లిపోయే కేక బయటికి వచ్చింది. కానీ అప్పటికే ఆ క్రూరమైన తోడేలు తన పదునైన దంతాలతో ఆమె మెడను గట్టిగా పట్టుకుంది. ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడానికి తన శక్తి మేరకు గట్టిగా పోరాడింది. తన బలమైన వెనుక కాళ్ళతో తోడేలు యొక్క కడుపును తన్నడానికి ప్రయత్నించింది. కానీ తోడేలు పట్టుకున్న ఉక్కులా బలంగా ఉంది. ఆమె ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. ఓ దయలేని దుర్మార్గుడా, దయచేసి నన్ను విడిచిపెట్టు. నాకు ఇంట్లో చిన్న పిల్ల ఉంది. అది ఇంకా చాలా చిన్నది మరియు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను తిరిగి వెళ్ళకపోతే అది ఒంటరిగా మరియు ఆకలితో బాధపడుతుంది అని కల్పన తన ప్రాణాలను కాపాడమని దీనంగా వేడుకుంది. ఆమె కళ్ళ నుండి కన్నీరు దారలుగా కారుతుంది. బలుడు ఒక భయంకరమైన మరియు క్రూరమైన నవ్వు నవ్వి అన్నాడు, నీ పిల్ల గురించి నాకు ఏమాత్రం జాలి లేదు. నా ఆకలి చాలా ఎక్కువగా ఉంది. నిన్ను తింటేనే నా కడుపు నిండుతుంది మరియు నా శక్తి తిరిగి వస్తుంది. అతని మాటలకు రాతిలా కఠినంగా ఉన్నాయి. కల్పన
తన మరణం తప్పదని పూర్తిగా గ్రహించింది. ఆమె శరీరం భయంతో వణుకుతుంది. కానీ తన చిన్నారి పిల్ల గురించి తలుచుకున్న వెంటనే ఆమె హృదయంలో ఒక మెరుపులా ఆలోచన వచ్చింది. ఆమె తన బాధను దిగమింగుకొని తన ధైర్యాన్ని అంతా కూడదీసుకొని ఆ భయంకరమైన తోడేలుతో ధైర్యంగా అంది, "ఓ బలమైన తోడేలు రాజా, నన్ను తినడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీ ఆకలి తీరడం నాకు ముఖ్యం. కానీ నాదొక చిన్న మరియు చివరి కోరిక ఉంది. నేను చాలా రోజులు నుండి సరిగ్గా గడ్డి మేయలేదు. నా కడుపులో కొంచెం కూడా గడ్డి లేదు. నన్ను ఇప్పుడే తింటే మీ ఆకలి పూర్తిగా తీరదు. కాబట్టి దయచేసి నన్ను కొంచెం సేపు ఇక్కడే ప్రశాంతంగా గడ్డి మేయనివ్వండి. నా కడుపు పూర్తిగా నిండిన తర్వాత నన్ను తింటే మీ కడుపు నిండుగా ఉంటుంది కదా." ఆమె మాటల్లో వినయం మరియు తెలివి కలగలిసి ఉన్నాయి. బలుడు కొంచెం ఆశ్చర్యపోయాడు మరియు ఆమె మాటల గురించి ఆలోచించాడు. మేక చెప్పింది నిజమే అనిపించింది. సగం కడుపుతో ఉన్న మేకను తినడం కంటే కడుపు నిండా మేకను తింటే అతని ఆకలి బాగా తీరుతుంది కదా అని అతడు తనలో అనుకున్నాడు. అతడు కల్పనను కొద్దిగా విడిచిపెడుతూ ఇక అనుమానంగా అన్నాడు, "సరే, నీ ఇష్టం వచ్చినంత గడ్డి మేయి. కానీ ఎక్కువ సమయం తీసుకోకు. నా ఆకలి మంటలా దహించిపోతుంది మరియు అది ఏమాత్రం ఆగడం లేదు." కల్పన వెంటనే తన తలను వంచి నేలపై ఉన్న పచ్చని గడ్డిని మేయడం మొదలుపెట్టింది. కానీ ఆమె మనసులో వేరే ఒక తెలివైన ఆలోచన ఉంది. ఆ కొండపై నుండి గ్రామానికి వెళ్ళే ఒక చిన్న మరియు కష్టమైన దారి ఉంది. ఆమె మెల్లగా తోడేలుకు అనుమానం రాకుండా ఆ దారి వైపు కదలడం మొదలుపెట్టింది. ఆమె ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేస్తోంది. బలుడు ఆమెను తన పదునైన కళ్ళతో జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావని? నేను నిన్ను ఇక్కడే గడ్డి మేయమన్నాను కదా మరియు అని అంటే అతని గొంతులో అవమానం మరియు కోపం స్పష్టంగా కనిపించాయి. కల్పన శాంతంగా అంది, "ఇక్కడి గడ్డి అంత రుచిగా లేదు. కొంచెం దూరంలో ఆ కొండ వెనుక చాలా మంచి గడ్డి, లాత గడ్డి ఉంది. అక్కడికి వెళ్ళి కడుపు నిండా మేస్తాను. అప్పుడు మీ ఆకలి పూర్తిగా తీరుతుంది." ఆమె నమ్మకంగా మాట్లాడింది. బలుడు ఆమె మాటలను నమ్మాడు. అతనికి సహనం చాలా తక్కువ. త్వరగా తన పెద్ద ఆకలిని తీర్చుకోవాలని అతనికి తొందరగా ఉంది. కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్ళినా అతడు పెద్దగా పట్టించుకోలేదు. ఆమె తిరిగి వస్తుందని అతను అనుకున్నాడు. కల్పన మెల్లగా మరియు జాగ్రత్తగా కొండపైకి ఎక్కడం మొదలుపెట్టింది. ఆ కొండ చాలా ఎత్తుగా ఉంది మరియు దానిపైకి ఎక్కడం చాలా కష్టం. రాళ్ళు కదులుతున్నాయి మరియు దారి చాలా ఇరుకుగా ఉంది. కానీ తన చిన్నారి పిల్ల మీద ఉన్న అపారమైన ప్రేమకు ఆమె ప్రతి అడుగులో అదనపు శక్తిని ఇచ్చింది. ఆమె తన లక్ష్యంపై దృష్టి పెట్టి ముందుకు సాగింది. బలుడు కూడా ఆమె వెనకాలే తన బరువైన శరీరాన్ని మోసుకుంటూ కొండపైకి ఎక్కడం మొదలుపెట్టాడు. కానీ అతని శరీరం చాలా బరువుగా ఉండడం వల్ల అతడు చాలా నెమ్మదిగా కదులుతున్నాడు మరియు త్వరగా అలసిపోతున్నాడు. అతని కళ్ళు మాత్రం కల్పనపై ఉన్నాయి. ఎట్టకేలకు కల్పన కొండ శిఖరానికి చేరుకున్నాక అక్కడ ఒక లోతైన మరియు భయంకరమైన లోయ చూసింది. ఆ లోయ చాలా ప్రమాదకరమైంది మరియు అందులో పడితే ఎవరైనా బ్రతకడం అసాధ్యం. కానీ ఆమెకు వేరే సురక్షితమైన దారి లేదు. తన ప్రాణాలను మరియు తన ప్రియమైన పిల్ల ప్రాణాలు కాపాడుకోవడానికి ఆమె అత్యంత సాహసమేతమైన మరియు తెలివైన నిర్ణయం తీసుకుంది. ఆమె తన శరీరాన్ని తోడేలు వైపు పూర్తిగా తిప్పి తన గొంతు నుండి వచ్చేంత బిగ్గరగా కేకలు వేయడం మొదలుపెట్టింది. ఆమె అరుపులు ఆ కొండలన్నింటా వినిపించేలా గట్టిగా అరవడం మొదలుపెట్టింది. "ఓ గ్రామస్తులారా, రక్షించండి, రక్షించండి! ఇక్కడ ఒక భయంకరమైన తోడేలు నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది" అని ఆమె తన శక్తి మేరకు గట్టిగా కేకలు వేసింది. ఆమె గొంతు భయంతో మరియు ఆందోళనతో నిండి ఉంది. తోడేలు ఆమె ఏమి చేస్తోందో ఒక్క క్షణం అర్థం చేసుకోలేకపోయింది. "ఏమిటది? ఎందుకు అలా పిచ్చిగా అరుస్తున్నావు?" అని కోపంగా అడిగాడు. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. కల్పన మరింత గట్టిగా మరియు పదే పదే అరవడం మొదలుపెట్టింది. ఆమె భయంకరమైన అరుపులు విని గ్రామంలో ఉన్న కాపలా కుక్కలు పెద్దగా మురగడం మొదలుపెట్టాయి. గొర్రెలు కాపర్లు మరియు ఇతర ధైర్యవంతులైన గ్రామస్తులు కర్రలు, రాళ్ళు మరియు ఇతర ఆయుధాలతో కొండవైపు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చారు. వారి ముఖాల్లో ఆందోళన మరియు కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రామస్తులు వేగంగా వస్తున్న శబ్దాలను మరియు వారి కేకలు విని బలుడు ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. అతనికి మనుషులంటే చాలా భయం. వారు గుంపుగా వస్తే తనను చుట్టుముట్టి చంపేస్తారని అతనికి బాగా తెలుసు.
అతని క్రూరత్వం ఒక్కసారిగా భయంగా మారింది. అతడు వెంటనే కల్పనను వదిలి అక్కడి నుండి ప్రాణాలు అరచేత పట్టుకొని వేగంగా పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ కల్పన చాలా తెలివైనది. ఆమె ఒక అడుగు వెనక్కి వేసి ప్రమాదకరమైన లోయలో అంచున నిలబడింది. తోడేలు ఆమెను దాటుకొని వెళ్ళడానికి ప్రయత్నించగా కల్పన ఒక్కసారిగా వెనక్కి లోయలోకి దూకింది. ఆమె క్షణిక వేషంలో ఒక పొదను గట్టిగా పట్టుకుంది. బలుడు ఆశ్చర్యంగా మరియు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. అతనికి ఏమి చేయాలో అర్థం కాలేదు. మేక లోయలో పడి చనిపోయిందని అతను అనుకున్నాడు మరియు తన ఆహారం తప్పిపోయిందని బాధపడ్డాడు. కానీ కల్పన నిజంగా చాలా తెలివైనది మరియు సమయస్ఫూర్తి కలిగినది. ఆమె లోయలో పడేటప్పుడు అదృష్టవశాత్తు ఒక బలమైన పొద యొక్క కొమ్మల్ని గట్టిగా పట్టుకుంది. ఆమె కొంతసేపు ఆ పొదకు వేలాడుతూ తన ప్రాణాలను కాపాడుకుంది. ఆమె చేతులు నొప్పిగా ఉన్నాయి, కానీ ఆమె పట్టు వదలలేదు. గ్రామస్తులు ఎట్టకేలకు కొండపైకి చేరుకున్నారు. వారు భయంతో పారిపోతున్న తోడేలను చూసి తన చేతుల్లో ఉన్న కర్రలతో కొట్టడానికి ప్రయత్నించారు. భయంతో బలుడు మరింత వేగంగా అక్కడి నుండి పారిపోయి దట్టమైన అడవిలోకి మాయమయ్యాడు. గ్రామస్తులు వెంటనే కల్పన కోసం వెతకడం మొదలుపెట్టారు. వారు లోయ అంచుకు చేరుకొని క్రిందకు చూస్తే కల్పన ఒక పొదకు వేలాడుతూ కనిపించింది. వెంటనే వారు బలమైన తాడులు వేసి చాలా జాగ్రత్తగా ఆమెను సురక్షితంగా పైకి లాగారు. కల్పనను తిరిగి చూడగానే గ్రామస్తులు చాలా సంతోషించారు. ఆమె చూపిన అసాధారణమైన ధైర్యాన్ని మరియు తెలివిని వారు ఎంతో మెచ్చుకున్నారు. ఆమె కేవలం తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా ఆ భయంకరమైన తోడేలును కూడా భయపెట్టి శాశ్వతంగా ఆ ప్రాంతం నుండి పారిపోయేలా చేసింది. ఆ తర్వాత కల్పన తన చిన్నారి పిల్ల దగ్గరికి సురక్షితంగా చేరుకుంది. తన తల్లిని తిరిగి చూసిన వెంటనే ఆ చిన్న మేకపిల్ల సంతోషంతో గంతులు వేసింది మరియు తన తల్లి చుట్టూ తిరుగుతూ ప్రేమను చూపింది. గట్టిగా హత్తుకొని తన మాతృప్రేమను వెచ్చగా చూపింది. ఈ భయంకరమైన సంఘటన తర్వాత గ్రామస్తులు మరింత అప్రమత్తంగా ఉండటం మొదలుపెట్టారు. వాళ్ళు తోడేలు నుండి తమ విలువైన పశువుల్ని కాపాడుకోవడానికి బలమైన కంచెలు వేయడం మరియు కాపలాదారులను నియమించడం వంటి తగిన రక్షణ తీసుకున్నాడు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.